నిన్న నైట్ ఎపిసోడ్ చూసాను. చూసిన వెంటనే బాబోయ్! ఈ పీక్ గొడవేంటి అనిపిచ్చింది. దివ్యకి, గౌరవ్‌కి ఒక లెవెల్‌లో అయిపోయిందనమాట గొడవ. ఎందుకు అంటే జస్ట్ టీ అడిగినందుకు. యాక్చువల్‌గా అయితే అడిగిన విధానము బానే ఉంది. కానీ చెప్పిన విధానం బాలేదు. తినికి ఇది కరెక్ట్ గాదు. కెప్టెన్‌ని అడగండి అంటే చాలా రూడ్‌గా బిహేవ్ చేసినట్లు అనిపించింది. గౌరవ్ బానే ఉన్నాడు కానీ దివ్య చాలా హైపర్ అయిపోయింది. చాలా యాక్టివ్‌గా తన పైన వేరే వేరే మాటలనేసింది అని చెప్పేసి కూడా క్లియర్‌గా కనిపించింది. కానీ గౌరవ్ నుంచి ఒకే ఒక తప్పుంది. ఏంటి అంటే భరణి గారికైతే మీరిస్తారు. భరణి గారికైతే అప్పటికప్పుడు గ్రీన్ టీ కావాలంటే గ్రీన్ టీ అది అని చెప్పేసి గొడవ చేసుకోవడం జరిగింది. అలా పైలప్ అయిపోయి చాలా పెద్ద గొడవ అయిపోయిందనమాట. అండ్ అక్కడి నుంచే దివ్య కూడా చాలా ఎక్కువగా మాట్లాడేసిందని కూడా మనకి కనిపించింది. ఓవరాల్‌గా అయితే వాళ్ళిద్దరి పైన పీక్ లెవెల్‌లో గొడవ జరిగింది. ఇంకా ఎవరెవరి మధ్య ఏ గొడవలు జరిగాయో లాస్ట్ వరకు చూడండి చెప్తాను. హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. దిస్ ఈస్ బిగ్ బాస్ అనాలిసిస్. ఎపిసోడ్ మొత్తం గురించి మనం కవర్ చేయబోతున్నాం కాబట్టి, నేను ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా ఈరోజు చెప్పబోతున్నా అన్నమాట. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో దివ్యకి, గౌరవ్‌కి గొడవ జరిగిన గురించి మనం మాట్లాడుకున్నాం కదా! అండ్ ఇక్కడ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. ఒక ఉత్తమ జంట అన్నమాట. ఆ ఉత్తమ జంట ఎవరో మీకు క్లియర్‌గా చెప్పక్కర్లేదు. అర్థమైపోయి ఉంటుంది. డిమాండ్ పవన్ అండ్ రీతు. చాలా ఎక్కువ గొడవ జరిగింది. డిమాండ్ పవన్ మాధురితో అక్క, అక్క అంటూ తిరుగుతున్నాడని జెప్పేసి రీతుకి నచ్చకపోవడంతో రీతు వెళ్లి పవన్‌ని కన్ఫ్రంట్ చేసిందనమాట. అప్పుడు పవన్ ఏమో నా వరకు ఏం రావడం లేదు. నా వరకు ఆమె బానే ఉంటుంది. నాతో బానే ఉంటుంది. నేనెందుకు గొడవ పడతాను? నేనెందుకు ఆమెతో ఉంటాను అని ఉండను అని జెప్పేసి రీతుతో అంటున్నాడు. రీతు ఏమో ఆమె నా గురించి మాట్లాడుతుంది. నా క్యారెక్టర్‌ని అసాసినేట్ జేస్తుంది. అది నీ వల్ల. అయినా కూడా నువ్వు ఆమెతో బాగా ఉంటున్నావు. అది నాకు నచ్చడం లేదు అని జెప్పేసి ఆన్ ఫేస్ చెప్పినా గూడా ఇతనికి ఆ పాయింట్ అర్థం కావడం లేదు. కానీ వాళ్ళు డిస్కషన్ చేసుకునే టైంలో డిమాండ్ పవన్ రీతుని ఇలా పెట్టి ఇలా తోస్తాడనమాట. ఆ తోసినప్పుడు కొంచెం ఇది వేరే యాంగిల్‌లో వెళ్ళబోతుంది. ఇదొక మ్యాన్ హ్యాండ్లింగ్ టైప్‌లో వెళ్ళబోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోయారు. అలా పడేయంగానే ఎందుకంత పడేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి. కానీ రీతు సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో జనాలు గూడా ఓకే. ఇది కామన్ అనుకుంటా. వాళ్ళ దగ్గర మంచి ర్యాపోనే ఉంది అని చెప్పేసి అనుకున్నారనమాట. అండ్ ఆ తర్వాత సంజన గూడా వచ్చి చెప్పింది. నువ్వు ఇలా చేతులు పట్టుకోవడం, నువ్వు ఇలా కాదు అని చెప్పేసి ఇలా చెప్పడంతో బయట చూసే వాళ్ళకి అది ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ సిట్యుయేషన్‌లా కనిపిస్తూ ఉంటుంది. సో, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పేసి సంజన చెప్పింది. శ్రీజ వచ్చేసి కొంచెం టైమ్ ఇవ్వు. ఆమె అర్థం చేసుకుంటది. నువ్వు చెప్పాల్సిన పాయింట్స్ నువ్వు చెప్పావు. తను చెప్పాల్సింది చెప్పింది. కొంచెం టైమ్ ఇస్తే సద్దుమణిగిద్ది అని చెప్పేసి శ్రీజ కూడా ఒక మంచి సజెషనే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ డిమాండ్ పవన్ అయితే తన వైపు నుంచి క్లారిటీగానే ఉన్నాడు. ఇప్పటి నుంచే ఇండిపెండెంట్ గేమ్ స్టార్ట్ చేసినట్లు కూడా అనిపిస్తుంది. సో, ఎలాగో వీళ్ళిద్దరి పైన ఒక రూమర్ నడుస్తుంది కాబట్టి, ఆ రూమర్‌ని ఇంకా స్ట్రాంగ్‌గా జనాల్లోకి వెళ్ళనీకోకుండా ఆపేందుకు ప్రయత్నిస్తుందయితే మాధురి అని అనుకోవచ్చు. కానీ మాధురి డైరెక్ట్‌గా చెప్పకోకుండా ఇండైరెక్ట్‌గా చెప్తుంది. అండ్ బయట విషయాలు కూడా ఒక మాట మాట్లాడింది. అది కరెక్ట్ కాదనిపించింది. మాధురినంట వాళ్ళ మమ్మీ ఎవరు రీతు వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఇలా ఎందుకు చెప్తారు అని చెప్పేసి ఎవరితో డిస్కషన్ చేస్తున్నప్పుడు అలా మాట అనేసింది. అది కరెక్ట్ కాదు. బయట విషయాలు మాట్లాడడమే తప్పనుకుంటే, ఇంకొక అమ్మాయి గురించి అలా మాట్లాడడం తప్పు. అండ్ ఫస్ట్ నుంచి ఎందుకో మాధురి కానీ, సంజన కానీ ఈ థిన్ లైన్‌ని కొంచెం అటు ఇటుగా ఎళ్ళిపోతూ ఉన్నారనమాట. అందువల్లే ఈళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా. అండ్ మాధురి ఈ వీక్‌లో నామినేషన్‌లో ఉన్నారు కాబట్టి, అండ్ ఓటింగ్ పరంగా చూసినా తనకి కొంచెం లో ఉంది కాబట్టి, డేంజర్ జోన్‌లో తనే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా శ్రీజ అండ్ భరణి లోపలికి వెళ్లారు కదా! ఈ ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే పర్మనెంట్ హౌస్‌మేట్‌గా ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి మొత్తం గేమ్‌ని ఒక విధంగా తీసుకెళ్తున్నారనమాట. ఆల్రెడీ ఆయేషా హెల్త్ పరంగా బయటే ఉంది. భరణికి కూడా హెల్త్ పరంగా అంతగా ఇంకా అవ్వలేదు. సివియర్ ఇంజ్యూరీ ఉంది కాబట్టి తనని ఈ రోజు హాస్పిటల్‌కి తీసుకెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మొత్తంగా భరణి ప్లేస్‌ని దివ్యకిచ్చారనమాట. మేజ్ టాస్క్ అని చెప్పేసి. ఆ టాస్క్ ఇంకొకటొచ్చేసి అన్‌లాక్ ద డోర్ అని చెప్పేసి ఇంకొక టాస్క్ ఇచ్చారు. ఈ 2 టాస్కుల్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే పర్మనెంట్ హౌస్‌మేట్‌గా ఉంటారు అని చెప్పేసి చెప్పారు. సో, భరణి ప్లేస్‌లో దివ్య ఆ మేజ్ టాస్క్ ఆడడానికి వెళ్ళింది. అండ్ షీ వన్ ఆల్సో. 2 ఆహ్, అలా 2 టైమ్స్ తిరుగుతూ ఉందన్నమాట మేజ్. అందరూ హౌస్‌మేట్స్ అందరూ చాలా ఉత్కంఠగా చూసారు. అండ్ దివ్య కూడా లాస్ట్ వరకు ఇలా వెళ్తూ అక్కడ కింద పడిపోయిందన్నమాట. అది మాత్రం అనిపించింది. ఎందుకంటే ఫుల్ కవర్ చేసేసిన తర్వాత జస్ట్ ఎడ్జ్‌లో అది పెట్టకపోవడం వల్ల పోయింది అని చెప్తే ఎవరికన్నా బాధుంటుంది కాబట్టి అలానే అనిపించింది. ఆ తర్వాత శ్రీజకొచ్చేసి అన్‌లాక్ ద డోర్ దాంట్లో అయితే గెలిచేసింది. ఇప్పుడు ఈరోజు జరగబోతుందనమాట ఈ ఎపిసోడ్. మనకి 'బిగ్ బాస్' టీమ్ నుంచి ముందే కొంచెం లీక్స్ ఒస్తాయి కాబట్టి, మనకున్న సమాచారం మనకుంది కాబట్టి, నేను ఫైనల్‌గా చెప్తున్నా అనమాట.
మేజ్ టాస్క్ వచ్చేసి దివ్య గెలిచింది. అన్‌లాక్ ద డోర్‌కొచ్చేసి శ్రీజ గెలిచింది. ఇంకా ఫైనల్ టాస్క్‌గా అయితే భరణి ప్లేస్‌లో ఇమ్మాన్యుయల్ వెళ్ళడం జరిగింది. శ్రీజ అయితే శ్రీజనే వెళ్ళింది. కానీ ఇమ్మాన్యుయల్ భరణి సైడ్ ఉన్నాడు కాబట్టి గెలిచి భరణినే పర్మనెంట్ హౌస్‌మేట్‌గా అయ్యే ఛాన్స్ కూడా కల్పించాడు. కానీ భరణి ఔట్. అంటే భరణి హాస్పిటల్ లేకపోతే సివియర్ ఇంజ్యూరీ ఇది జరుగుతుంది కాబట్టి బయటికెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు శ్రీజని పర్మనెంట్ హౌస్‌మేట్‌గా చేస్తారా? లేదంటే ఆయేషా ఈ సాటర్‌డే వరకు టైమ్ ఇచ్చారు బై ద వే. సాటర్‌డే లోపు తన హెల్త్ బావుంటే ఆయేషా కూడా తిరిగి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు భరణి వెళ్ళిపోయిన తర్వాత శ్రీజని ఉంచుతారా? లేకపోతే భరణి హెల్త్ బాలేదు కాబట్టి శ్రీజని ఉంచుతారా? శ్రీజ ఓడిపోయింది కాబట్టి శ్రీజని బయటికి పంపిస్తారా అన్నది క్వెషన్ మార్క్‌గా నిలిచింది. అది నేను మీకు రేపు అప్డేట్ ఇస్తా. ఎలాగో ఈ రోజు మొత్తం అంతా కూడా టాస్క్‌లకి సంబంధించిందే జరుగుతుంది కాబట్టి, మన దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక రోజు ముందే వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను మీకు ఆ అప్డేట్ ఇస్తాను. ఇక భరణి గురించయితే బయట చాలా బ్యాడ్ టాక్ నడుస్తుందనుకోవచ్చు. పబ్లిక్ అంతా కూడా తనకి నామినేషన్స్‌లో ఉన్నాడు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఓటింగ్ సిస్టమ్ ఉంది. ఓటింగ్ సిస్టమ్ ద్వారా తనకి ఓటింగ్ చాలా తక్కువొచ్చింది కాబట్టి తనకి బయటికి పంపించారు. ఏవి కూడా వేశారు. మళ్ళీ అసలు రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆయనకి ఎందుకు ఛాన్స్ ఉంది? ఆయనకి ఎందుకు ఆ అవకాశం ఇవ్వాలి? శ్రీజకి ఏవీ లేదు అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ నామినేషన్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్ కూడా కాబట్టి తనకి ఏవి లేదు అండ్ ఓటింగ్ పరంగా వెళ్ళలేదు అని అందరి అభిప్రాయం కాబట్టి శ్రీజని హౌస్‌లో ఉంచిన ఒక పద్ధతి అనుకోవచ్చు. కానీ భరణికి ఏ అర్హత ఉందని ఇంకా ఆయన లోపలున్నారు అన్నది మాత్రం బిగ్ బాస్ టీమ్‌కి తప్ప బయట ఎవరికీ ఆ సమాధానం లేదనమాట. సో, అది ఇంకా క్వెషన్ మార్కే. కానీ ఇప్పుడు హెల్త్ పరంగా బయటకొచ్చేస్తాడా లేదా అన్నదే చూడాలి. అండ్ ఇప్పుడే నేను ప్రోమో కూడా చూసాను. ప్రోమో అయితే చాలా బ్లాండ్‌గా ఉంది. ఎందుకంటే ఒక టాస్క్ గురించే ఆయన చూపించారు. మొత్తం అంతా మేజ్‌కి సంబంధించిందే చూపించారు. ఆ మేజ్‌లో ఎవరు గెలిచారో కూడా నేను మీకు చెప్పేసాను. ఇంకా మరి ఆయన ఉంటాడా లేదా అనేది రేపు చూద్దాం. రేపు మాట్లాడదాం. థాంక్ యూ.